ఓకే అండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కనెక్ట్ అయితే చేసి చూద్దాము. సో నాది మా వన్‌ప్లస్ మొబైల్. సో నేను బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి దీన్నైతే ఓపెన్ చేస్తున్నాను ఇయర్ బడ్స్‌ని. సో ఓకే. సో ఓపెన్ చేయగానే క్యాప్ ఓపెన్ చేయగానే నాకు డైరెక్ట్‌గా వచ్చేసింది. సో నేను కనెక్ట్ అయితే కొడుతున్నాను దీన్ని. చూద్దాం ఒకసారి కనెక్ట్ చేసి. సో దీన్ని కనెక్ట్ చేసే విధానం అయితే చూపిస్తున్నాను. డివైస్ కనెక్టెడ్ చూసారా, సింపుల్గా కనెక్ట్ అయిపోయింది. ఇది వన్‌ప్లస్ మొబైల్ కాకుండా ఇంకేదన్నా అయితే వేరే మొబైల్ అయితే మటుకు తప్పనిసరిగా మీరు ఏంటంటే వే మెలోడీ యాప్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మీకు ఈజీ అవుతుంది దాన్ని మీకు ఇది చేయడానికి, కంట్రోల్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసారంటే చూపిస్తాం చూడండి. 70% ఎల్, 70% ఆర్. ఎల్ ఈస్ నథింగ్ బట్ లెఫ్ట్, 70% ఈస్ ఆర్ రైట్. సో ఇక్కడ నేను చూసుకోవచ్చు, నాకు అన్నీ కూడా ఇక్కడే వచ్చేస్తాయి. ఇయర్బడ్ ఫంక్షన్స్ అని ఉంది కదా, ఇయర్బడ్ ఫంక్షన్స్ కానీ ప్రెస్ చేశానంటే చూడండి ఫస్ట్ టైం కాబట్టి ఇది అప్డేట్ అడుగుతుంది, ఫర్మ్‌వేర్ అప్డేట్ అనేది. సో ఈ ఫర్మ్‌వేర్ అప్డేట్ అనేది మనం చేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనకు అనేది ఏంటంటే ఇవి బెటర్ ఎక్స్పీరియన్స్ సౌండ్ క్వాలిటీ కోసంగా దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ద ఫర్మ్‌వేర్ అప్డేట్ టేక్స్ అబౌట్ 3 to 5 minutes అని కూడా ఇచ్చారనమాట. సో నేను ఆటో ఫర్మ్‌వేర్ అప్డేట్ అనే ఆప్షన్ని కూడా ఎనేబుల్ చేసేసాను. సో నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే మాన్యువల్గా కాకుండా ఎప్పుడైతే ఫర్మ్‌వేర్ అప్డేట్ వస్తుందో ఆటోమేటిక్గా ఏంటంటే ఇది తీసేసుకొని అప్డేట్ అవుతుంది. సేమ్ మన ఫోన్ ఓఎస్ లాగా, లేదంటే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ అని వస్తాయి కదా, అలాగే ఆండ్రాయిడ్ ఫోన్కి వచ్చినట్టే ఇలాగే ఇప్పుడు మనం వాడే ఇయర్బడ్ వన్‌ప్లస్ బడ్స్ 3 Pro అనే ఇయర్బడ్స్కి కూడా ఫర్మ్‌వేర్ అప్డేట్ అనేది వస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఇంకా కూడా బెటర్ క్వాలిటీ సౌండ్, బెటర్ ఆడియో ఎఫెక్ట్ అనేది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇది చూడండి ఆటోమేటిక్గా తీసేసుకుంది. అప్డేట్ సక్సెస్ఫుల్, యువర్ ఇయర్బడ్స్ విల్ డిస్కనెక్ట్ అండ్ రీస్టార్ట్ అగైన్. అంటే అదే ఆటోమేటిక్గా ఏంటంటే రీస్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకొని బ్యాక్ ఎండ్లోని అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే చేసుకుంటుంది. సో ఇంకొకసారి మనం చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూపించేస్తుంది వన్‌ప్లస్ నాట్ బడ్స్ 3 Pro. ఓకే. సో ఫర్మ్‌వేర్ అప్డేటెడ్ అని చెప్పి కూడా కనిపించేసింది మన నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి మొత్తం మీకు లెఫ్ట్ రైట్లో 70% కేసులో కూడా 70% ఛార్జింగ్ అయితే ఉంది. సో పర్సనలైజ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది దీంట్లో ANC ఫీచర్ అనేది ఉంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా మీకు బ్యాటరీ ఇదిలో అయితే తేడా ఉంటుంది వాడేటప్పుడు. ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ అది వాడేటప్పుడు ఎట్లా అంటే ఒక 6 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది అనుకుందాం. సో ఇట్లా ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక 5 hours అనేది ఇది అవుతుంది, ఒక 1 hour అనేది తగ్గుతుంది. సో ఇలాగా మొత్తము ఆప్షన్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో మనం ఇయర్బడ్స్ పెట్టుకొని ఫిట్ టెస్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏంటనేది మన చెవులకి ఎంత సౌండ్ కావాలి అనేది ఒక్కొక్కరి ఇయర్ కూడా ఏంటంటే సెన్సిటివ్ అనేది ఉంటుంది. సో ఆ సెన్సిటివ్ ఆ డెసిబల్స్ ప్రకారంగా ఇది క్యాప్చర్ చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం కాన్ఫిగర్ అయితే దీన్ని చేసుకోవచ్చు. సో అసలు ఫ్రెండ్స్ ఇదైతే ఇట్లాగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe and comment to my channel. Thank you for watching.